Now let's see cooperative banking in agriculture sector and non-agricultural sector. Cooperative banking in agricultural sector గురించి మాట్లాడేటప్పుడు we have already said that we Indian cooperative banks mostly work in agricultural sector. ఈ రూరల్ అండ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క సిస్టమ్ ని కండక్ట్ చేస్తుంది. దట్స్ వై ఐ కాల్ ఇట్ యాజ్ డ్యువల్ స్ట్రక్చర్, isn't it? ఇవి ఏం ప్రొవైడ్ చేస్తుంది? అగ్రికల్చర్ సెక్టర్ కి ఒక క్రెడిట్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ సొసైటీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఎందుకు? ప్రతి రైతుకి ఎడిక్వేట్ క్రెడిట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఎప్పటికప్పుడు డబ్బు అవసరం ఉంటుంది తన పంట పండించడానికి, వాళ్ళ దగ్గర ఉన్న యానిమల్స్ సరిగ్గా చూసుకోవడానికి. దే నీడ్ ఫండ్ ఎవ్రీ టైమ్, isn't it? ఎందుకు? మనలాగా అది సాలరీ బేసిస్డ్ కాదు, ఇయర్లీ వన్స్ వచ్చే ఇన్కమ్ కాబట్టి ఎప్పటికి కూడా డబ్బు అవసరమై ఉంటూనే ఉంటుంది. Okay, as we spoke about agriculture sector లో కోఆపరేటివ్ బ్యాంక్ షార్ట్ టర్మ్ క్రెడిట్, లాంగ్ టర్మ్ క్రెడిట్ విధంగా ఉంటుంది. ఒక షార్ట్ టర్మ్ కోఆపరేటివ్ క్రెడిట్ అంటే ఏంటి? ఓకే, ఇది ఒక 3 స్ట్రక్చర్ ఉంటుంది షార్ట్ టర్మ్ కోఆపరేటివ్ బ్యాంక్ లో. వి ఆల్రెడీ నో ఇట్, దట్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ it will be the apex of the 3-tier cooperative structure meeting: short, medium and term credit. It will be eligible for obtaining credit from NABARD. ఏంటి, ఎవరు లోన్ తెచ్చుకోగలరు నబార్డ్ నుండి? స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నబార్డ్ నుండి లోన్ తెచ్చుకోవచ్చు. సో దట్ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ క్రెడిట్ గ్యారంటీగా అందుబాటు ఉంటుంది. ఇవేం చేస్తాయి? ఫైనాన్స్ చేస్తాయి, కోఆర్డినేట్ చేస్తాయి అండ్ కంట్రోల్ చేస్తాయి. ఎవరిని? సెంట్రల్ బ్యాంక్స్ ప్రతి స్టేట్ లో. ఇవి జనాల దగ్గర నుండి, జనరల్ పబ్లిక్ దగ్గర నుండి ఫండ్స్ తీసుకొస్తాయి డిపాజిట్స్ విధంగా. లోన్స్ అడ్వాన్సెస్ ఇస్తారు ఆర్బీఐ. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇస్తారు. అలానే దే విల్ గెట్ ద ఫండ్ ఫ్రమ్ ఆర్బీఐ, లైక్ హౌ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అండ్ ఓన్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ నుండి వీళ్ళకి డబ్బులు చేరుతాయి. సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ వి లెర్న్ ఎర్లియర్ ఇట్ సెల్ఫ్ వాట్ ఇస్ దట్. ఇది ఒక మిడిల్ టైర్ ఆఫ్ షార్ట్ టర్మ్ కోఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్. ఇది అపెక్స్ బ్యాంక్ నుండి డబ్బులు ఒక ఇంటర్మీడియట్ గా పనిచేస్తుంది ఎవరికి? స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కి అండ్ పిఎస్సిఎస్ కి, రైట్? అండ్ ఇవి ఫండ్స్ ఎక్కడ నుండి వస్తాయి? వీటికి షేర్ క్యాపిటల్స్ నుండి వస్తాయి, డిపాజిట్స్ నుండి వస్తాయి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుండి లోన్స్ విధంగా వస్తాయి, ఇంకా ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ నుండి లోన్స్ విధంగా వస్తాయి. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ కి డబ్బులు ఇవ్వడం. ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు? దీస్ విల్ బి ది గ్రాస్ రూట్ లెవెల్, ప్రతి ఊర్లలో ఉండే ఇవి. వీటికి ఇవి డైరెక్ట్ కస్టమర్లతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఇవి ఇండివిజువల్ బారోవర్స్ తోని లింక్ అయి ఉంటాయి. ఓకేనా? దే విల్ అండర్టేక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ ఫంక్షన్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సొసైటీ ఏంటి? అగ్రికల్చర్ యాక్టివిటీస్ ని డెవలప్ చేయడానికి అండ్ ఓవరాల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద అగ్రికల్చర్ బిజినెస్ ని డెవలప్ చేయడమే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇవి ఫినాన్షియల్ హెల్ప్ నే కాదు, దే విల్ క్రియేట్ ఆల్సో ప్రొవైడ్ అదర్ ఫెసిలిటీస్ సచ్ as డెవలపింగ్ స్ట్రక్చర్ అండ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ మార్కెటింగ్ ఏరియాస్, ఇన్స్టాలింగ్ అడ్వర్టైజ్మెంట్ నెట్వర్క్ ఎక్సెట్రా. అవుతుంది కదా. పిఎస్సిస్ ఏం చేస్తాయి? డైరెక్ట్ ఫార్మర్స్ కి హెల్ప్ చేస్తాయి, ఎలా డబ్బులు ఇస్తుంది, అమౌంట్ క్రెడిట్ చేస్తూ ఉంటుంది, రైట్? ఓకేనా? అండ్ ఫార్మర్స్ కి ఎలాగ ఒకవేళ క్రాప్ లోన్ కావాలంటే క్రాప్ లోన్ ఇస్తుంది, లేదా ఇఫ్ ఇట్ నీడ్స్ లైక్ యానిమల్ హస్బెండరీ లోన్స్ కావాలంటే యానిమల్ హస్బెండరీ లోన్ ఇస్తుంది, షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇస్తుంది. సో పిఎస్సిఎస్ ఇవన్నీ చేస్తుంది. ఒకవేళ పిఎస్సిఎస్ కి డబ్బులు అయిపోతే ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తుంది? డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుండి డబ్బులు తీసుకొని వస్తుంది. ఓకేనా? లాంగ్ టర్మ్ క్రెడిట్ అండ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ అయిపోయింది. లాంగ్ టర్మ్ కోఆపరేటివ్ క్రెడిట్ గురించి చూడండి. ఇది స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ టాప్ లెవెల్లో హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్పెన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ అండ్ ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అట్ ద బాటమ్ లెవెల్. ఓకే, ఇది జనరల్లీ షార్ట్ టర్మ్ క్రెడిట్, మీడియం టర్మ్ క్రెడిట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ లోన్ ఉంది, సంవత్సరంలో అయిపోద్ది. షార్ట్ టర్మ్ క్రెడిట్ ఉంది, ఒక క్యాటిల్ ని పర్చేస్ చేయాలి, అయిపోయింది. అదే లాంగ్ టర్మ్ ఉంది, ఏదైనా ల్యాండ్ ని డెవలప్ చేయాలి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ తీసుకురావాలి, లాంగ్ టర్మ్ లో ట్రాక్టర్స్ ని పర్చేస్ తీసుకురావాలి, ఇలాంటివన్నీ ఏంటి? లాంగ్ టర్మ్ క్రెడిట్స్ అంటారు. సో ఇలాంటి బ్యాంక్స్ బాటమ్ లేయర్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ కింద వర్క్ చేస్తూ ఉంటాయి. కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ నాన్ అగ్రికల్చరల్ సెక్టర్. సో యాజ్ వి టాక్ అబౌట్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్లకు వచ్చేటప్పటికి రూరల్ అండ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ని హ్యాండిల్ చేసేది కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్. కోఆపరేటివ్ బ్యాంక్స్ అర్బన్ ఏరియాస్ లో చూసుకుంటే నాన్ అగ్రికల్చరల్ సెక్టర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ దే ప్రొవైడ్ క్రెడిట్ టు నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ సచ్ as హౌసింగ్, ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. దే వర్కింగ్ ఫర్ అన్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అర్థమైంది కదా? అంటే నాన్ అగ్రి కాకుండా యాజ్ ఎర్లియర్ వి స్పోక్డ్ అబౌట్ అర్బన్ డెవలప్మెంట్ కోసం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తాయి కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పాను. ఇందులో ఫస్ట్ ఇది వచ్చి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇవి ఏంటి? వీటి ప్రెజెన్స్ అర్బన్ ఏరియాస్ లో ఉంటాయి, అంటే టౌన్ లో ఉంటాయి, అలాంగ్ విత్ సాలరీ ఎర్నర్స్ బ్యాంక్. ఓకే, ఆల్సో ఎక్సెప్ట్ a few large banks. Most of the banks are very small in size
Urban cooperative banks have set up the objectives of promoting banking among lower and middle income groups in urban areas. The functions of the urban banks were confined only to a limited region. ఓకేనా, అంటే ఏంటి, పర్టికులర్ రీజన్ వరకు ఇవి కన్ఫైన్డ్ అయి ఉంటాయి. అండ్ ఇవి ఓన్లీ బిగ్ సిటీస్ లో క్రెడిట్ ఫెసిలిటీస్ మాత్రమే చూస్తాయి. లైక్ బిగ్ బిజినెస్ హౌస్ కి, ఇండస్ట్రియలిస్టులు ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఫంక్షనింగ్ ఉంటుంది. లైక్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ IDBI. ఇది దేశంలోని ఆల్ ఇండియా డెవలప్మెంట్ బ్యాంక్స్ లో ఇది ఒకటి. ఇది in addition, it is an apex banking institution in the field of long term industrial finance. Long term industrial finance and functions ki ఇది ఒక apex banking institution లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ కొన్ని ఎక్స్టెంట్ వరకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఇది వర్క్ చేస్తుంది. IDBI వచ్చేసి 1964లో ఎస్టాబ్లిష్ అయింది. అదే హోల్ ఓనీ సబ్సిడరీ ఆఫ్ RBI యొక్క హ్యాండ్ కింద జాయిన్ అయింది ఇప్పుడు 64లో. 76లో ఇది RBI నుండి డీలింగ్ చేసేసి 94లో IDBI యాక్ట్ ని క్రియేట్ చేసుకొని సొంత బ్యాంక్ కింద పవర్ తెచ్చుకుంది. ఇది ఈక్విటీ క్యాపిటల్ ఇష్యూ చేస్తుంది, అంటే స్టాక్స్ నమ్ముతుంది పర్సన్స్ కి అదర్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా. IDBI టోటల్ 51% ఓకేనా గవర్నమెంట్ షేర్స్ ఉండుంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 1988లో వచ్చింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్ 1987 ద్వారా. ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఇది అపెక్స్ బ్యాంక్, అంటే హౌసింగ్ ఫినాన్స్ కోసం. ఇట్ అండర్టేక్స్ 3 వర్క్స్ లైక్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్, రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ అండ్ ఫినాన్సింగ్. ఇది టోటల్ హౌసింగ్ సొసైటీస్ కి, బిజినెస్ కి క్రెడిట్ అందిస్తూ ఉంటుంది. సిడ్బి ఎందుకు వర్క్ అవుతుంది మీ అందరికీ తెలుసు. టైనీ అండ్ స్మాల్ సెక్టార్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని హెల్ప్ అవుట్ చేయడానికి సిడ్బి తయారైంది. వాటికి ప్రమోట్ చేయడానికి, వాటి ఫైనాన్స్ చేయడానికి, వాటి యొక్క డెవలప్మెంట్ పెంచడానికి సిడ్బి క్రియేట్ అయింది. 1990లో ఈ సిడ్బి ఫామ్ అయింది, అది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్. ఇది IDBS యొక్క ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ని పర్టికులర్లీ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుండి IDBI దగ్గర నుండి ఇది తీసేసుకుంది సిడ్బి. వాట్ ఆర్ ది సాలరీ ఎర్నర్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్? ఇందాక మాట్లాడుతున్నాం కదా, ఇవి అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ తో లింక్ అయ్యి ఉంటాయి. ద మెంబర్స్ ఆఫ్ దిస్ బ్యాంక్స్ ఓన్లీ సాలరీడ్ పీపుల్. ఎవరెవరు సాలరీడ్ పీపుల్ ఉంటారో వాళ్ళే ఇందులో మెంబర్స్ అయి ఉంటారు. గోపాలకృష్ణ దేవధర్ గారు ఫస్ట్ సాలరీ ఎర్నర్స్ కోఆపరేటివ్ సొసైటీని 1911లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే చాలా సాలరీ ఎర్నర్స్ సొసైటీస్ ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. వీటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మెంబర్స్ లో ఒక సేవింగ్స్ ని క్రియేట్ చేయడం, అవసరమైన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోని. ఓకేనా, వాళ్ళ యొక్క డైలీ నీడ్స్ అండ్ కామోడిటీస్ ని ప్రొవైడ్ చేయడం, మెంబర్స్ కి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, కోఆపరేషన్ ద్వారా అర్బన్ డెవలప్మెంట్ ని క్రియేట్ చేయడం. వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి? డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తే యాజ్ సిమిలర్ టు అదర్ బ్యాంక్స్, బట్ ఇక్కడ వచ్చే కండిషన్ ఏంటి? ఓన్లీ ఈ బ్యాంక్ లో ఉన్న మెంబర్స్ దగ్గర మాత్రమే డిపాజిట్స్ తీసుకుంటారు. క్రెడిట్ సప్లై, మెంబర్స్ కి క్రెడిట్ ఇస్తుంది, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీలు ఇస్తుంది, లోన్స్ ఇస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మెంబర్లు డిపాజిట్లు ఇస్తారు కదా, ఆ డబ్బుల మీద మంచి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది ఆ డిపాజిటర్లకి. కానీ లోన్ బయట వాళ్ళు ఇక్కడ ఇస్తుంది, బట్ ఇట్ చార్జెస్ చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని చార్జ్ చేస్తుంది. అలానే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే చెక్, డిడి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ATMs, లాకర్స్ అన్ని ఇస్తుంది. ఓకేనా, అంటే మెంబర్ కి ఏమేమి బెనిఫిట్ కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తుంది. టాక్ అబౌట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. ఏంటి? డైరెక్ట్ ఇండైరెక్ట్ ఫైనాన్స్ క్రియేట్ చేస్తుంది, లైక్ స్మాల్ టౌన్స్ లో కాటేజ్ ఇండస్ట్రీస్ కోసం. ఈ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ కేపబుల్ టు అబ్జర్వ్ ద లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ విలేజ్ లో దేర్ ఇస్ అన్ ఇండస్ట్రీ విచ్ టేక్ కేర్స్ ఆఫ్ ద లెట్స్ టేక్ అనదర్ పౌల్ట్రీ. అర్బన్ ప్లేస్ లో ఉంది. దీని డెవలప్మెంట్ కోసము అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్ని వాడుకుంటూ ఈ పౌల్ట్రీ డెవలప్ చేస్తుంది ఆ పర్టికులర్ ఇండస్ట్రీ. సో దానికి డబ్బులు వచ్చేది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే లైక్ ఎలాంటివి ఇంకా బిగ్గర్ సైజ్. ఈ పౌల్ట్రీ అంటే రూరల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా అర్బన్ లాగా వచ్చేటప్పటికి లైక్ మైనింగ్, క్వారీయింగ్, మెషినరీ సర్వీసింగ్, రిపేరింగ్ చేయడం, చిన్న చిన్న పార్ట్లకు వర్క్ షాప్లు ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇది ఎక్కువగా అప్పిస్తుంది. ప్రయారిటీ అండ్ నెగ్లెక్టెడ్ సెక్టర్ అంటే జనరల్ చూడండి, టాక్సీ డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు వీళ్ళందరూ ఎక్కువ పట్టించుకోరు. సో అలాంటి వాళ్ళకి లోన్లు ఇవ్వడం, అలాంటి వాళ్ళని మనం ప్రయారిటీ ఆర్ నెగ్లెక్టరీ సెక్టర్ అంటాం. ఓకే, వాళ్ళకి వెహికల్ కొనుక్కోవడానికి, స్పేర్ పార్ట్లు అక్విజిషన్ చేసుకోవడానికి, ఎప్పటికెప్పుడు రిపేర్లు కావాలి, వర్కింగ్ క్యాపిటల్ కావాలి, ఇలాంటి చిన్న చిన్న వాటికి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ హెల్ప్ చేస్తూ ఉంటుంది.
పర్సనల్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. లైక్ ఏంటి, మెడికల్ ప్రాక్టీషనర్స్ కి, చార్టెడ్ అకౌంట్స్ కి, లాయర్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ వీళ్ళందరికీ డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఎందుకు, ఒక క్లినిక్ పెట్టుకోవాలనుకున్నా, లేదా ఇంజనీర్ ఏదైనా ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలనుకున్నా, కొత్త బిజినెస్ ప్రమైసెస్ కొనుక్కోవాలనుకున్నా, వాళ్ళ బిజినెస్ రన్ అవ్వడానికి వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ ఉన్నా ఇలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది. అంటే ప్రొఫెషనల్స్కి హెల్ప్ చేస్తుంది. పోర్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తుంది. లైక్ మైనర్ స్టూడెంట్స్కి పేరెంట్స్ యొక్క గార్డియన్ కింద తీసుకొని ఇస్తుంది. బ్యాంక్స్తో పోల్చుకుంటే ఇది స్మాలర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వెరీ స్మాలర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇస్తుంది. ఎక్కడైనా చదవండి, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ చదివిన ప్రాబ్లం లేదు. హౌసింగ్ లోన్స్ ఇస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి, మోస్ట్లీ ఫర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ అర్బన్ సొసైటీ. ఇట్ గివ్స్ అసిస్టెన్స్ టు ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హౌసెస్ ఫర్ ద లో ఇన్కమ్ గ్రూప్ బెనిఫిట్స్ కోసం మాట్లాడుతున్నాను. ఇట్ క్యాన్ బి కన్క్లూడెడ్ దట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ట్రైంగ్ టు అచీవ్ ఓవర్ ఎకనామిక్ గ్రోత్ విత్ సెమీ అర్బన్ అండ్ అండర్ డెవలప్డ్ రీజన్స్. అంతే కదా, ప్రతి సెక్టార్కి ఇస్తుంది కదా, అగ్రికి ఇస్తుంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇస్తుంది, ఎడ్యుకేషన్ ఇస్తుంది, అన్ఆర్గనైజ్ సెక్టార్కి ఇస్తుంది, హౌసింగ్ లోన్స్ ఇస్తుంది. సో ఒక విధంగా చూస్తే ఒక సెమీ అర్బన్ నుండి డెవలప్డ్ రీజియన్లోకి మారేటట్టు చాలా వర్క్ చేస్తుంది ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే, వాట్ ఇట్ ఈస్ డూయింగ్, వీకర్ సెషన్స్ హెల్పింగ్, సేవింగ్ హ్యాబిట్స్ క్రియేట్ చేస్తుంది, లోవర్ ఇంట్రెస్ట్ మీద డబ్బులు ఇస్తుంది, స్టాండ్ ఆఫ్ లివింగ్ ని పెంచుతుంది, హైయర్ ఎడ్యుకేషన్ కోసం డబ్బులు ఇస్తుంది, బిజినెస్ యాక్టివిటీస్ కూడా డబ్బులు ఇస్తుంది, ఇల్లు కట్టుకునేటట్టు చేస్తుంది. ఫంక్షన్స్ ఏంటి, లోన్స్ టు మెంబర్స్, వీకర్ సెక్షన్స్ కి లోన్స్ ఇవ్వడం, ద సేమ్ థింగ్ విచ్ వీ హ్యాడ్ స్టడీడ్ టిల్ నౌ. డిపాజిట్స్ కలెక్ట్ చేస్తుంది, షేర్ క్యాపిటల్ ని రేస్ చేస్తుంది, ఎసెన్షియల్ గూడ్స్ యొక్క సప్లైని క్రియేట్ చేస్తుంది, లోన్ ని రికవరీ చేస్తుంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ గురించి మనం చూసుకున్నాం. ఇదే కాకుండా one simple function, another function is it invests funds in portable securities. ఇప్పుడు డిపాజిట్స్ వచ్చాయి, లోన్స్ మీద కూడా మంచి రిటర్న్లు వచ్చినాయి, ఎక్స్ట్రా డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బుని తీసుకెళ్ళి గవర్నమెంట్ సెక్యూరిటీలో, బాండుల్లో ప్రాఫిటబుల్ ఎక్కడ రిటర్న్లు వస్తే అక్కడ ఇది డిపాజిట్ చేస్తుంది. సో దట్ మనీ రొటేషన్ చేసి కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ ని పెంచుతూ ఉంటుంది. అర్థమైంది కదా. సో దీస్ ఆర్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్.